జై జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. నార్మల్ గా కాదు, బద్దలైపోతాయి. 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా వస్తున్నాడు. ఎలా మా దేవుడు 6 ఏళ్ల తర్వాత వస్తున్నాడు. ట్రిపుల్ ఆర్ ఎప్పుడు చూసాం, కానీ దానికి మించి సినిమా ఉంటుందని శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంది? అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారు, శ్రీదేవి గారు, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు, జాహ్నవి కపూర్ గారు. అదిరిపోతే ఆల్రెడీ సాంగ్స్ అదిరిపోయాయి, బీజిఎం అదిరిపోయింది, ప్రతిదీ అదిరిపోయాయి. రాజమౌళి సెంటిమెంట్ ఈసారి బ్రేక్ అవుద్ది అంటారా? జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. సినిమా చూసినాక ఎవరన్నా ఏమంటే దేవురన్నా అన్న చెప్పన్నా, సినిమా ఎలా ఉంటది అనుకుంటున్నారు? సినిమా ఎలా ఉంటది అంటే, మీరు సముద్రంలో ఎప్పుడైనా ఈత కొట్టిరా? మీరు సముద్రంలో ఈత కొట్టిరా? సముద్రంలో సొరచేపతో ఈత కొట్టే మొగోడెవడు అంటే అది జూనియర్ ఎన్టీఆర్ అన్న. తారకన్నా సముద్రంలో చేపల ఫైట్ కానీ, ఏ ఫైట్ కానీ, సొరచేపతోటి తిమింగలంతో ఫైట్ చేసే మొగోడెవడు అంటే మన తెలుగు ఇండస్ట్రీలో జాతిని 2024 ప్రతి ఒక్క సినిమా, ప్రతి ఒక్క యాక్టింగ్, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన పర్పస్ కానీ, ఆ లుక్స్ కానీ, అసలు ఏం చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు అన్న. ఇక నేనైతే తెలిసే ఉంటుంది అందరికీ, అన్న కోసం ప్రాణాలు ఈయనకైనా రెడీ, ప్రాణాలు తీసుకోనికైనా రెడీ. కానీ ప్రతి ఒక్క అభిమాని కూడా థియేటర్లో సినిమా చూసి ప్రతి ఒక్క అభిమాని ఇంటికి జాగ్రత్తగా వెళ్ళాలి. యూఎస్ఏలో టాక్ మాత్రం వేరే లెవెల్ ఉందంట. ఇప్పుడు అదే టాకుని ఇక్కడ మేము డబల్ చేస్తాం. యూఎస్ఏని మించిన థియేటర్ ఏదంటే ఈ థియేటర్లో, అక్కడ సముద్రం ఎర్రబడితే ఈ థియేటర్ ఎర్రగబడుతుంది. ఈ థియేటర్లో మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అన్న. సినిమా మాత్రం చూడరు మీరు. ఆ సాంగ్స్ కానీ, ఆ అన్నయ్యని మళ్ళీ టెంపర్ సినిమాలో చేసిన కథ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసినామన్నా, వేరే లెవెల్ ఉంటుంది సినిమా మాత్రం. బ్రేక్ చేస్తారంటారు ఆ రికార్డ్ని? బ్రేకుని రికార్డ్ చేసే మొగోడు ఎవడైనా పుట్టిండు అంటే మీకు ఆల్మోస్ట్ మన ఎన్టీఆర్ అన్న తోటి కొరటాల శివ ఎంత ఫ్లాప్లో ఉన్నా సరే, కొరటాల శివ డైరెక్టర్ని తక్కువ చేసి చూసిన ప్రతి ఒక్క హీరోకి కూడా ఎన్టీఆర్ అన్న దేవుళ్ళ లెక్క నిలబడ్డాడు. ఆ సినిమా మాత్రం వేరే లెవెల్ అవుతుందన్న. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సినిమా మాత్రం హిట్ అవుతుంది. అమ్మ దేవర ముందు నువ్వెంత, దేవర సంవత్సరికం దేవర అనాల.